ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కిషన్ రెడ్డి. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలను చంపాల్సిన కర్మ ఎవరికీ లేదన్నారు. వారిని భౌతికంగా కాకుండా రాజకీయంగానే పాత బస్తీ ముస్లింలు సమాధి కట్టేస్తారంటూ కమెంట్స్ చేశారు. అక్బరుద్దీన్ కమెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కయిందన్న రేవంత్ కమెంట్స్ కి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈరోజు మీ యాత్ర ఎలా సాగుతుంది? మరోవైపు మాటల యుద్ధం ప్రతిపక్ష పార్టీల పైన కావచ్చు, అధికార పార్టీల మధ్య కావచ్చు, మాటల తూటాలు పేలుతున్న మీరు ఎలా చూస్తారు? నాంపల్లి కాన్స్టిట్యున్సీ కొంత మజ్లిస్ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో కూడా ఇక్కడ ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే మజ్లిస్ పార్టీతో హైదరాబాద్ ప్రజలు ఫెడప్ అయ్యారు. గత 40 సంవత్సరాలుగా కార్పొరేటర్స్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదు. కనీస సౌకర్యం లేకుండా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ బెదిరించి ముస్లింలను కానీ హిందువులను కానీ బెదిరించి మజ్లిస్ పార్టీ మరి తన ప్రాబల్యం నిలుపుకునేటువంటి ప్రయత్నం, గుండాయిజం, రౌడీజం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రాంతాల్లో ఈరోజు చాలామంది పెద్దలు, ముస్లిం పెద్దలందరూ కూడా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ నిర్ణయానికి వచ్చారు. ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈరోజు ఒక పక్కన రౌడీజం చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు అంటున్నారు ఎంఐఎం పార్టీ. అదే ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ ఈరోజు కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను జైల్లో పెట్టి స్లో పాయిజన్ ఇచ్చి చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నన్ను ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీలను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎలా చూస్తారు మీరు? ఎవరు వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరినైతే ఎన్ని రోజులు రెచ్చగొట్టి తన రాజకీయం పబ్బం కలుపుకున్నారో వాళ్ళే రాజకీయంగా వాళ్ళని చంపేస్తారు తప్ప మరి ఇక్కడ భౌతికంగా చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ప్రజలను మరి ఒక మతం పేరుతో దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మతం పేరుతో రాజకీయంగా గెలిచేటువంటి ప్రయత్నం చేశారు. అనేక పేద ప్రజల, ముస్లిం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఆక్రమించుకున్నారు. అనేక రకాలుగా బినామీ పేరుతో మరి వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింలకి ఏ రకమైనటువంటి ఏమి ఒరిగేది లేదు. కాబట్టి ఈరోజు ఈ రకంగా అక్బరుద్దీన్ మాట్లాడమవుతున్నదో అది తీవ్రంగా ఖండిస్తున్నాను. అది దానిపైన నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే మరి ఆయన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఎవరో ఆయనను అరెస్ట్ చేస్తారట, ఆయన ఏదో స్లో పాయిజన్ ఇస్తారట, పాయలేదు చంపాల్సిన కర్మ ఎవరు లేదు. ప్రజలే రాజకీయంగా మరి తప్పకుండా ముస్లిం సోదరుల ముందు చెప్తున్నాను, పాతపట్నం ప్రజలే ఈ యొక్క మజ్లిస్ పార్టీని చంపే రోజు దగ్గరకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు మరోవైపు చేస్తున్నారు బీజేపీ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీల పైన. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 5 స్థానాలను మోడీ కాళ్ళ దగ్గర పెట్టారు బీఆర్ఎస్ పార్టీని వ్యాఖ్యానిస్తారు. ఎలా చూస్తారు? ఇది పాత గ్రామఫోన్ రికార్డు వాదిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా, రాజకీయమైనటువంటి అవసరాలు వచ్చినప్పుడల్లా ఈ రకమైనటువంటి రికార్డు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ అలవాటైంది, రాహుల్ గాంధీ కానీ. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, టీఆర్ఎస్ తోటి కలిసింది మీరు. నేను ఒకటే అడుగుతాను రేవంత్ రెడ్డిని, నువ్వు ఈరోజు ఎందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నావు, టీఆర్ఎస్ ఎంపీలను చేర్చుకుంటున్నావు, టీఆర్ఎస్ మేయర్లను చేర్చుకుంటున్నావు? నీకు కేసీఆర్ పంపిస్తున్నా కదా చేర్చుకుంటున్నావు. ఆయన అధికారం ఉన్నప్పుడు మీరు పంపారు, మీరు అధికారం ఉన్నప్పుడు ఆయన పంపిస్తున్నారు. మీరందరూ కూడా దొందే, ఒకే తానుముక్కలే. మీరు ఈరోజు బొమ్మాబరుసు లాంటి పార్టీలు. మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే, ఈరోజు కాళేశ్వరం మీద కానీ దమ్ము ధైర్యం ఉంటే, ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ సమగ్రమైనటువంటి దర్యాప్తు జరుపు. సిబిఐకి ధైర్యం ఉంటే, సిబిఐకి ఇచ్చే ధైర్యం లేదు. మాటలు మాట్లాడుతున్నారు, అందరినీ బ్లాక్మెయిల్ చేసి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయాలు చేర్చుకుంటున్నది కాంగ్రెస్ పార్టీలు అందరినీ. కానీ ఈరోజు అవినీతి పరుల మీద చర్య తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం లేదు. ఓకే కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్న నేతలు కావచ్చు, చేస్తున్న కామెంట్లకు కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్లు చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ మోడీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతారు, మేము ఖచ్చితంగా గెలుపొందే తీరుతామని ధీమా వ్యక్తం చేస్తూ, ప్రచారం చేస్తూ, గల్లీ డోర్ టు డోర్ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు కిషన్ రెడ్డి. కెమెరా పర్సన్ వెంకట్ సామ్తో లక్ష్మీకాంత్, TV9 నాంపల్లి.